ఎంత కాటుకొచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వియా కోసం కాటుకొని రెడీ చేస్తున్నాం. టోటల్ ఇన్ఫర్మేషన్ చూస్తానండి. ఇలా చేసి అలా అయిపోవడం 1 మినిట్లో అందరూ పెడతారు అలా కాకుండా దీని వలన కలిగిన దుష్ఫలితాలు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే, మనం కాటన్ తీసుకొని అందులో ఓమా వేసి ఇలా రోల్ చేసుకొని ఇలా 4 సైడ్స్ టోటల్ 8 చేసుకొని 4 సైడ్స్ ఇలా పెట్టి ఇందులో నెయ్యి వేయాలండి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ 2 ప్రమిదలు వెలిగించాక వాటిని పక్కపక్కన పెట్టి ఆ తర్వాత సైడ్స్కి 2 గ్లాసులు అమర్చి దానిపైన ప్లేట్ని బోర్నించాలండి. వీడియోస్లో చూస్తారు కదండి, ఇలా చేస్తే అలా అయిపోతుంది. కాజలని కాటుకకి పెట్టుకొని చూస్తారు, అంత ఈజీ ఏం కాదండి. చూడండి మీరే, కార్బన్ అంతా ఇల్లు మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు స్నో పడితే ఎలా అవుతుందో అలా అయిపోయింది. ఆ బాసన్లు, కిచెన్, 6 బెడ్రూమ్స్ మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయిందండి. నేనైతే వియాన్ని తీసుకొని పక్కింటికి అయితే వెళ్ళిపోయాను. అంత స్ప్రెడ్ అయిపోయిందండి. అస్సలు అనుకోలేదు. ఒక 10 మినిట్స్ అంతే, తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇక టోటల్ కార్బన్ స్ప్రెడ్ అయిపోయింది. శ్వాస తీసుకుందామంటే ఆ కార్బన్ రేణువులు ముక్కులో కూడా వెళ్ళిపోయాయండి. విజయ్ అయితే చాలా సఫర్ అయ్యాడు. ఫైనల్గా కాజల్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత కాజల్ అవుతుందని. చాలా బాగా వచ్చిందండి కాజల్. నేను చెప్తూనే ఉన్నాను, వద్దు ఆ ప్లేట్లో వేరే ప్లేట్ పెడదాం, ఖరాబ్ అవుతుంది అంటే అస్సలు వినలేదండి. విజయ్ అయితే ఏం కాదు స్టెయిన్లెస్ స్టీల్ కదా అని చెప్పారు. కానీ ప్లేట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. కాజలు పెట్టడానికి పెద్ద బాక్సెస్ కూడా ఉన్నాయండి, కానీ చిన్న గాజు గ్లాస్లోనే పెట్టాలండి. కాజల్ ఎప్పుడు కూడా పెద్ద బాక్స్లో పెడితే టోటల్ స్ప్రెడ్ అయిపోతుంది, దానికే అంటుకుపోతుంది. ఈ చిన్న బాక్స్లో ఏంటంటే బాగుంటుంది, మనం కాజల్ పెట్టడానికి కూడా అనువుగా ఉంటుంది, చేతులు పెట్టడానికి కూడా స్పేస్ ఉంటుంది. కాజల్ని ఆ గాజు బాక్స్లో వేసి మనకు ఎంత థిక్ కావాలో, కాజల్ ఎంత థిక్ ఉంటుందో అలాగే కలుపుతూ వచ్చాను. ఫైనల్లీ అయిపోయింది. చూడండి ఎంత థిక్గా వచ్చిందో, ప్యూర్ బ్లాక్ కలర్ అయితే వచ్చిందండి కాజల్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చూడండి, వాటర్ ప్రూఫ్ కాజల్ అండి, అస్సలు పోవట్లేదు. లాంగ్ లాస్టింగ్ కాజల్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రిజల్ట్ అయితే బాగుంది. ఫైనల్ రిజల్ట్ మీరు కూడా ట్రై చేయండి మీ బేబీస్కి. కానీ ట్రై చేస్తున్నప్పుడు ఒక సపరేట్ రూమ్లో చేయడమే బెటర్ అండి, ఎందుకంటే టోటల్ స్ప్రెడ్ అవుతుంది. చూశారు కదా మీరే. సో వియాకైతే కాజల్ పెడుతున్నాము. ఇంతకుముందు వేరే డబ్బా కాజల్ యూజ్ చేసినప్పుడు నాకైతే భయం ఉంటుండే అండి. అది వియా నోట్లో వేసుకుంటుండే, నోట్లో పోతుండే చేతికి పెట్టినా. కానీ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.